ఓం నమ శివాయ. మనం సంపూర్ణ శ్రీ శివ మహాపురాణం నుండి శివుని నవావతారములు చూద్దాము. వరాహ కల్పంలోని 7వ వైవస్వత మన్వంతరంలో సంభవించే ద్వాపర యుగాంతంలో వేదవ్యాసుడి జ్ఞాన ప్రచారాన్ని సమర్థించే నిమిత్తమని శ్వేతశిఖ, శ్వేతలోహితులు అనే నలుగురు శిష్యులతో కలిసి శ్వేతాచార్యుడు అనే పేర శిఖ యజ్ఞోపవీతధారుడై అవతరిస్తాడు అట ఆ శివుడు. ఆ తర్వాత 2వ ద్వాపరాంతంలో వేదవ్యాసునకు సహకరించే నిమిత్తము దుందుబి, శతరూప, హృషిక, కేతుమంతాఖ్యులైన శిష్యులతో కలిసి సుతారుడు అనే యోగిగా ఆవిర్భవిస్తారంట శివుడు. ఇక తృతీయ ద్వాపరంలో విశోక, విశేష, విపాప, పాపనాశన్లనే నలుగురు శిష్యుల చేత శుశ్రూషించబడుతూ దమనుడనే పేరున జన్మిస్తారట. 4వ ద్వాపరంలో సుహోత్రుడు అనే యోగేశ్వరునిగా అవతరిస్తారట. శివుడు వ్యాసుడు చెప్పే సనాతన ధర్మాలకి వత్తాసు పలకడమే ఆ అవతార లక్ష్యమట. సుముఖ, దుర్ముఖ, దుర్ధర, దురతిక్రములు ఆయన శిష్యులట. 5వ ద్వాపరంలో సనక, సనందన, సనాతన, సనత్కుమారులు అనే నలుగురు శిష్యులతో సహా కంకుడు అనే యోగిగా ఉంటారట. 6వ ద్వాపరంలో విజయ, విరాజ, సుధామ, సంజయులనే శిష్య చతుష్టయ సేవితుడై లోకాక్షి అనే యోగిగా ప్రబోధం చేస్తారట. 7వ ద్వాపరంలో జైగీషవ్య నామంతో జన్మించి సారస్వత, యోగీస, మేఘవాహ, సువాహకులు అనే శిష్యుల ద్వారా సాంబవ ధర్మ ప్రచారాన్ని గావింపచేస్తారట. 8వ ద్వాపరంలో ఆసురి, పంచశిఖ, కపిల, సాల్వలు అనే శిష్య సమేతుడై దదివాహన యోగిగాను, 9వ ద్వాపరంలో గర్గ, భార్గవ, గిరీశ, పరాశరులనే చతుష్కము భావ్యుడైన వృషభుడు అనే యోగిగాను అవతరిస్తారంట. ఈ విధంగా 28 ద్వాపరాలలోనూ అవతరిస్తారంట శివుడు. 10వ ద్వాపరంలో తపోధనుడిగాను, 11వ ద్వాపరంలో తపుడుగాను, 12వ ద్వాపరంలో ఆత్రి అనే పేరుగాను, 13, 14 ద్వాపరాలలో బలి, గౌతమ నామధేయాలతోనూ, 15, 16, 17 ద్వాపరాలలో వేదశిర, గోకర్ణ, గుహావాసులుగాను, 18, 19, 20, 21 ద్వాపరాలలో శిఖండి, మాలి, అట్టహాసుడు, దారుకుడు అనే పేర్లతోనూ అవతరిస్తారు. 22 నుంచి 28 వరకు గల ద్వాపరాలలో వరుసగా లాంగలీస, శ్వేతయోగి, శూలి, దండి, సహిష్ణువు, సోమశర్మల, కులీసాది అవతారాలను ఎత్తి ధర్మరక్షణ, శైవ ప్రచారము నెరుపుతారంట శివుడు. సర్వం శ్రీ శివచరణారవిందార్పణమస్తు.